ఇండియాలోనే మొదటిగా కరక్కయ్య ద్వారా ఆర్గానిక్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్లు అందిస్తున్న ఏకైక స్టోర్ మనో కలంకారీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. రామ్ చరణ్ కడప దర్గాని సందర్శించారు. ఆ పర్యటన వెనుకున్నటువంటి విశేషాలు ఏంటి, ఆయన పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో నెక్స్ట్ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్కి పూజలు కూడా చేయించారు. దీనికి సంబంధించిన విశేషాలు మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు, అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం అండి. రామ్ చరణ్ మెగా పవర్ స్టార్, RRR తర్వాత ఆచార్య, ఇప్పుడు గేమ్ చేంజర్ రిలీజ్కి రెడీగా ఉంది. గ్లోబల్ స్టార్ ఇప్పుడు. సో ఏంటి ఆయన విజిట్, కడప దర్గాకి వెళ్ళడం, పైగా ఆయన మాలలో ఉన్నారు, దీక్షలో ఉన్నారు. సో ఇవన్నిటి నేపథ్యంలో ఆధ్యాత్మిక క్షేత్రాల దగ్గరికి వెళ్ళడం అనుకున్నటువంటి సీక్రెట్ ఏంటి? డెఫినెట్గా అండి. మనం కూడా చూసాం, వారణాసి ఉత్తరప్రదేశ్ అట్లా వెళ్ళి వచ్చినట్టున్నారు. ఏదైనా కానీ ఆల్ ఇండియా 80వ ఉర్దూ కవి సమ్మేళనానికి చీఫ్ గెస్ట్గా ఇదంతా ఏర్పాటు చేస్తుంది AR రెహమాన్ గారు. దర్గా ఎప్పుడు వచ్చినా మనం అంతకుముందు గతంలో కూడా చూస్తాం, రజనీకాంత్ గారు లాంటి వాళ్ళు, షారుఖ్ ఖాన్లు, మిగతా అందరూ కూడా వచ్చున్నారు. దీనికి ఈ 80వ ఆల్ ఇండియా ఉర్దూ కవి సమ్మేళనానికి ముఖ్య అతిథిగా రామ్ చరణ్ గారు రావటం, మీరు అన్నట్టు బుచ్చిబాబు గారు నెక్స్ట్ సినిమా RC16 కూడా బుచ్చిబాబు గారు తీస్తున్నారు. రంగస్థలంలో చూసాం మనం. ఆ తర్వాత ఉప్పెన చూసాం, జాతీయ అవార్డు పొందినారు, అన్నీ కూడా మంచిది. స్క్రిప్ట్ కూడా మీరు ముందు దర్గాకి వెళ్ళే ముందు విజయ దుర్గాదేవి అమ్మవారి దగ్గర ఆ స్క్రిప్ట్ పెట్టి అయిన తర్వాత దర్గాకి వెళ్ళటం జరిగింది. దర్గాలో కూడా ఆయన ఆనందంతో మాలేసుకుని అయ్యప్ప మాలలోనే వెళ్తాం, ఈరోజు దర్గాను సందర్శించడం చాలా ఆనందంగా భావిస్తున్నాను అని చెప్పేసి స్పీచ్ ఇవ్వటం కూడా జరిగింది. ఎందుకంటే మత సామరస్యానికి ఒక ప్రతీకలాగా కనిపిస్తుంది. డెఫినెట్గా కేశవ్ గారు మాలలో ఉండి కూడా అక్కడికి వెళ్ళడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయడం, దర్గాలో యాక్సెప్ట్ చేయడం, ఈయన అలా ఉండి దర్గాకి వెళ్ళి అటెండ్ అవ్వడం. సార్, ఈ సో కాల్డ్ రాజకీయ నాయకులు కొంతమంది కుహన రాజకీయవాదులు ఈ మతాలు కులాల మధ్య రెచ్చగొడతారు. కానీ ఇటువంటి సంస్కృతే హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, క్రైస్తవులు కానీ కోరుకునేది. భారతదేశం ఒక వసుదైక కుటుంబం, 147 కోట్ల జనాభా ఉండి ఎటువంటి ఇది లేకుండా మనం అన్నదమ్ములాగా ఉంటున్నామంటే ఇది కావాల్సింది. మీరు అన్నట్టు ఒకవైపు అయ్యప్పమాల్లో ఉండి కూడా దర్గాని సందర్శించడం అంటే మామూలు విషయం కాదు కదా. అది ఎంతో పరమ పవిత్రంగా భావిస్తారు కడప దర్గాకి వెళ్ళటం. అతను కూడా మహేష్ బాబు గారు, మన రామ్ చరణ్ గారు 12 సంవత్సరాల క్రితం మగధీర సినిమా రిలీజ్ కంటే ముందే ఆఫ్టర్ 12 ఇయర్స్ తర్వాత వాళ్ళ యొక్క రెహమాన్ గారు ఆదేశం, ఆయన పిలుపు మేరకు కావచ్చు, ఆ దర్గా ప్రతినిధులందరూ వచ్చి హైదరాబాద్ కూడా బాగా సెంటిమెంట్ అండి. ఆ విధంగా మగధీర ఆ రోజు నా జీవితంలో మంచి కెరీర్లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఈ రోజు రావటం నాకు పూర్వజనం సుకృతంగా భావిస్తున్నానని చెప్పి అనటం. ఒకవైపు నెక్స్ట్ గేమ్ చేంజర్ అయిపోయిన తర్వాత 16వ సినిమా బుచ్చిబాబుతో రిలీజ్ అవుతుంది కాబట్టి అమ్మవారి ఆశీస్సులు విజయ దుర్గాదేవి గారిని అక్కడ దర్శించటం, ఈ రెండు కూడా చూస్తే ఎంత ఇది కావాల్సింది ఈ సమాజానికి. అంటే అందరూ ఒకటే అనే భావన ఆ దర్గాకి వెళ్ళి ఆయన సందర్శించడం అనేది విశేషమైన అభిమానులు ఆయన స్వాగతం పలికారు కడపెల్లంగానే. అందరూ కూడా సినిమా ఇండస్ట్రీ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, అందరూ కూడా రామ్ చరణ్ గారు చేసిన ఈ పనికి అప్రిషియేట్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు సినిమాల్లో కూడా ఇప్పుడు మొత్తం పుష్ప మానియా నడుస్తుంది కాబట్టి అవును, గేమ్ చేంజర్ కూడా రిలీజ్ అవుతుంది సంక్రాంతికి అనుకున్నారు, కొంచెం అటు ఇటుగా మళ్ళీ వెనక్కి వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. సో రామ్ చరణ్ గారి సినిమాల్లో నెక్స్ట్ ఈ బుచ్చిబాబు కాంబినేషన్ పెద్ద కాంబినేషన్ కింద చూడాల్సి ఉంటుందా మనం? అంతే కదండి. బుచ్చిబాబు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు, నేషనల్ లెవెల్లో ఆయన నేషనల్ అవార్డు వచ్చి. అదే ఆయన సెంటిమెంటల్ గా ఆ స్క్రిప్టే పట్టుకెళ్తూ అమ్మవారి ఆశీస్సులు తీసుకోవటం, ఒక సిస్టమేటిక్గా, ఒక స్ట్రాటజీగా ఏ సినిమా చేయాలి, ఎవరితో చేయాలనేది సెలెక్ట్ చేసుకునే దాంట్లోనే. ఎందుకంటే గ్లోబల్ స్టార్గా ఎదిగి మనం అనేక అంతర్జాతీయ సంస్థలు కూడా ఆయన RRRలో ఆయన నటించిన పాటలు కానీ, డ్యాన్స్ చేయడం, ఇవన్నీ చూసాం మనం. ఆస్కార్ కూడా వెళ్ళిన తీరు మనం చూసాం. కాబట్టి నెక్స్ట్ స్టెప్ ప్రతిది కూడా గేమ్ చేంజరు, ఒక మంచి సామాజిక చైతన్యం ఉన్న సినిమా. అదేవిధంగా నెక్స్ట్ బుచ్చిబాబు తీసే సినిమా కూడా చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా అని అంటున్నారు. మరి దాన్ని ఏ విధంగా ఉంటుందో చూడాలి. సెలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చిరంజీవి గారిని, వాళ్ళ నాన్నగారిని చూసుకొని, ఆ నాన్నగారి పేరుకు తగ్గట్టు తండ్రికి మించి తనయుడుగా ఈయన ఎమర్జ్ అవుతున్నాడు కాబట్టి సెలెక్ట్ చేసుకునే విధానంలో డైరెక్టర్ విషయంలో ప్రతిది కూడా అతి చూసి వ్యవహరిస్తారు. మీరు మగధీర గురించి చెప్పారు, 12 ఏళ్ల తర్వాత మళ్ళీ అడిగారంటే ఇది కూడా హిస్టారికల్ నేపథ్యం సినిమా అయ్యి ఉంటుందా అని అనిపిస్తుంది. అది కరెక్టే, అది కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మనం మగధీరలో చూసాను వీరోచితమైన ప్రదర్శన, అప్పుడు శ్రీహరి గారు యాక్షన్ కావచ్చు, అవన్నీ ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత ఫిల్మే పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత తీసుకొచ్చిన సినిమాల్లో మనం రంగస్థలంలో అతను అద్భుతమైన నటన చూసాం. తర్వాత RRRలో సెటిల్ పెర్ఫార్మెన్స్, ఆయన ఆహాభావాలు పండించేది, తన తోటి స్నేహితుడు, ప్రాణ స్నేహితుడిని జూనియర్ ఎన్టీఆర్ని కొట్టేటప్పుడు ఆయన కన్నమ్మటి నీళ్ళు రావటం, ఇవన్నీ కూడా అతను మంచి గ్లోబల్ స్టార్గా ఎదిగాడు. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో కూడా ఆయన మాట్లాడే తీరు కావచ్చు,
అతన్ని తండ్రిని మించిన తనయుడు అనే ఇదిగా చిరంజీవి గారు కూడా నా కొడుకు ఆ పొజిషన్కి వెళ్ళాడనే ఇది మనం చూసాం. ఒకవైపు బాబాయిని పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఎదిగాడు. ఇవన్నీ కూడా కలిసి వచ్చి ఈ రోజున మీరు అన్నట్టు 12 years హిస్టారికల్ ఫిలిం కి శ్రీకారం రెడీ చేస్తున్నారు అనుకోవాలి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది రామ్ చరణ్ కడప దర్గా పర్యటన విశేషాలు, అలానే ఆయన నెక్స్ట్ ఫిల్మ్ హిస్టారికల్ అంశాల నేపథ్యంలో రాబోతుంది అనేటువంటి సంకేతాలు అయితే స్పష్టంగా ఉన్నాయని శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.